ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక అడుగు తగ్గాడా? అమెరికాతో కటీఫ్ కంటే దోస్తీని బెటర్ అని భావిస్తున్నాడా? అందుకే ట్రంప్ మరోసారి పిలిస్తే వెళ్లి ఈసారి ఒప్పందాలు చేసుకుంటామంటూ హింట్ ఇచ్చాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మళ్లీ వెళ్లి రాజీ కుదుర్చుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక అడుగు తగ్గాడు. అమెరికాతో కటీఫ్ కంటే దోస్తీనే బెటర్ అని భావిస్తున్నాడు. అందుకే ట్రంప్ మరోసారి పిలిస్తే వెళ్లి ఈసారి ఒప్పందాలు చేసుకుంటామంటూ హింట్ ఇచ్చాడు. జెలెన్స్కీ మళ్లీ స్నేహ హస్తం అందించాడు. కానీ మన ట్రంప్ దాన్ని స్వీకరిస్తాడా అన్నదే పెద్ద డౌట్. వైట్ హౌస్ లోనే తనతో గొడవ పెట్టుకున్న జెలెన్స్కీని ట్రంప్ పిలుస్తాడా, మాట్లాడతాడా అన్నది $1 మిలియన్ ప్రశ్న. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జెలెన్స్కీ పరిస్థితి తయారైందని కామెంట్స్ వినపడుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తన దేశ భద్రత, అభివృద్ధి కోసమైతే అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఉద్రిక్తలు నెలకొన్నా భవిష్యత్తులో తాము సంధికి సిద్ధమని హింట్ ఇచ్చారు. ట్రంప్ తన విధానాల్లో మార్పులు తీసుకువస్తే తాను చర్యలకు సిద్ధమేనని జెలెన్స్కీ తెలిపారు. అమెరికా మద్దతు ఉక్రెయిన్ కు చాలా కీలకమని, అందుకే తాము స్నేహపూర్వక వైఖరిని అవలంబిస్తున్నామన్నారు. ఉక్రెయిన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రష్యా దాడులు కొనసాగుతుండగా అమెరికా మద్దతు తగ్గిపోతుందనే భయాలు కూడా పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో జెలెన్స్కీ తన వ్యూహాలను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా కొత్త విధానాన్ని అనుసరించిన ఉక్రెయిన్ కు మేలు జరిగేలా సంధి మార్గాలను అన్వేషిస్తామని జెలెన్స్కీ తెలిపారు. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ బలపడడం కష్టం కాబట్టి భవిష్యత్తులో మెరుగైన సంబంధాలను కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రష్యా దాడులు కొనసాగుతుండగా అమెరికా మద్దతు తగ్గిపోతుందనే భయాలు కూడా పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో జెలెన్స్కీ తన వ్యూహాలను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా కొత్త విధానాన్ని అనుసరించిన ఉక్రెయిన్ కు మేలు జరిగేలా సంధి మార్గాలను అన్వేషిస్తామని జెలెన్స్కీ తెలిపారు. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ బలపడడం కష్టం కాబట్టి భవిష్యత్తులో మెరుగైన సంబంధాలను కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. జెలెన్స్కీ ఇటీవల వైట్ హౌస్ లో ట్రంప్ తో అభిప్రాయ భేదాలు పెరిగి ఒప్పందాలు చేసుకోకుండానే బయటకొచ్చారు. వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఉక్రెయిన్ కు అవసరమైన మద్దతును పొందేందుకు అమెరికాతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించడమే ఉత్తమ మార్గమని ఆయన భావిస్తున్నారు. అయితే ట్రంప్ తన గత వైఖరిని మార్చుకుంటారా, ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తారా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ఉక్రెయిన్ అమెరికా సంబంధాలు కొత్త మలుపు తిరిగే దశలో ఉన్నాయి. జెలెన్స్కీ ట్రంప్ భవిష్యత్తులో కలిసి పనిచేయగలరా, ఉక్రెయిన్ భద్రతకు అమెరికా మద్దతుగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది, ఉక్రెయిన్ కు అమెరికా సహాయం కీలకం. అందుకే జెలెన్స్కీ ఇప్పుడు కాస్త తగ్గి అమెరికాకు మరోసారి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.